శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణాం స్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వాం కథమిహ సతాం సన్నిధతతే మధుక్షీరాద్రాక్ష మధురిమధురీణా ఫణితయః. విజ్ఞులు, విధులు, పండితులు వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. ఏ విధంగా, ఏ రూపంలో ఆరాధించారు వాళ్ళంటే, అమ్మవారు శరత్ చంద్ర జ్యోత్స్న శశియుత జటాజూట మకుట. అదే మనం ఇక్కడ శారదా చంద్రమౌళీశ్వర తత్వం కూడా అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా పిచ్చవాగుళ్ళు వాగుతున్నాడు. శారదాదేవి అంటే సరస్వతి, సరస్వతి అంటే బ్రహ్మభార్య, మరి చంద్రమౌళీశ్వరుడు అంటే బ్రహ్మభార్య ఈశ్వరుడు ఎలా అని చెప్పి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఆ మూర్ఖుల కోసం అని చెప్పి ఇప్పుడు ఇది నేను ఈ శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పగలుగుతున్నాను. ఇది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి చంద్రమౌళీశ్వర తత్వంతో కూడుకున్నది. ఈ అమ్మవారు తెల్లగా ఉంటుంది, శుద్ధత్వాన్ని ప్రకటిస్తుంటుంది, శౌచం కలిగి ఉంటుంది, శుచిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, జటాజూటం కలిగి ఉంటుంది, చందమామను ధరించి ఉంటుంది. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణం స్ఫటిక ఘుటికా పుస్తకకరాం. ఇంకా ఏ విధంగా ఉంటుంది ఆవిడ? వరద ముద్ర కలిగి, అభయముద్ర కలిగి ఉండి, ఒక చేత్తో పుస్తకము, ఒక చేత్తో స్ఫటికమాల, జపమాల కలిగి ఉంటుంది. ఈ అమ్మవారిని ధ్యానించినట్టయితే మనకి సర్వ విద్యలు కూడా చక్కగా ఆకలింపు చేసుకోగలుగుతాం. చదివేసాం, 100 మార్కులు వచ్చేసి ఉద్యోగం వచ్చేసింది, సంపాదించేసింది, అలా కాకుండా చదువు వల్ల మనం ఏం పొందగలగాలి, జీవుడు ఉద్ధరణ ఏ విధంగా ఉండాలి. పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఇంత అశాంతితో ఇంకా రగిలిపోతున్నాం, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి. అటువంటి అశాంతి అనేది దూరం అయిపోతుంది. ఎందుకని? జ్ఞానం లభిస్తుంది. చదువు వల్ల జ్ఞానం రావాలి, ఆహారం వల్ల కూడా జ్ఞానం రావాలి, మనం మాట్లాడే మాట జ్ఞానవంతంగా ఉండాలి, వినేది కూడా జ్ఞానవంతమైన దాన్నే వినాలి. ఈ విధంగా జ్ఞానం అయితే ఎప్పుడైతే వస్తుందో, జ్ఞానస్వరూపిణి, శుద్ధస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క అమ్మవారు మనకి సకల విద్యల్ని ప్రసాదిస్తుంది. ఆవిడ పాదాలకు మనం నమస్కారం పెట్టాం. శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణం స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమిహ సహే సన్నిధదితే మధుక్షీరాదాక్ష మధురిమధురీణా ఫణితయః. ఈ సూక్ష్మం తెలుసుకున్న వాళ్ళు గొప్ప యోగులు అవుతున్నారు, పండితులు అవుతున్నారు, చక్కగా 10 మందికి చెప్పగలుగుతున్నారు. ఆ జ్ఞానం తెలుసుకోలేని వాళ్ళు ఎంతసేపు బండ రాసినట్టు రాస్తూనే ఉంటారు తప్ప ఉపయోగం అనేది ఉండదు. వాడు చదివిన చదువంతా నిష్ప్రయోజనం అయిపోతుంది, ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు. మనం చదువుకున్నామంటే చదువే జ్ఞానం అని చెప్పబడుతుంది. జ్ఞానం అంటే దీపానికి గుర్తు. ఒక దీపం వెలిగించినప్పుడు చీకటిని ఎలా దూరం చేస్తుందో, మనం నేర్చుకున్న జ్ఞానం వల్ల 10 మందికి కూడా అజ్ఞానం అనేది నశించగలగాలి. ఇది సూక్ష్మం అన్నమాట. ఇందులో అమ్మవారి ఆరాధన చేసినట్టయితే మనం జ్ఞానాన్ని కలిగి ఉంటాము, జ్ఞానాన్ని ప్రసాదించగల స్థితిలో ఉంటాము, జ్ఞానాన్ని గ్రహిస్తాము, జ్ఞానం కలిగి ఉంటాము. ఎందుకంటే జ్ఞానస్వరూపుని ఆవిడ కాబట్టి. ఆవిడకి నమస్కారం పెట్టుకుని మనం లలితా శాస్త్రంలోకి వెళ్దాం. కింద నామాల్లో మనం చెప్పుకున్నాం, వక్తృలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. మీకోసం అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి ఈ నామం వరకు నేను ఒకసారి చదువుతాను. ఎందుకంటే కొందరు లలితా శాస్త్రం చదవాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఒత్తులు పలకట్లేదు. కొందరు నన్ను అభ్యర్థించారు, మాకు నేర్పండి, నేర్పితే వచ్చేది కాదు. ఇది మనం వాక్శుద్ధి కలిగి ఉండాలి, నాలిక శుద్ధి కలిగి ఉండాలి, డొక్క శుద్ధి కలిగి ఉండాలి, అక్షరాన్ని కరెక్ట్గా ముందు పలకగలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే అందరికీ చాలామందికి తెలుగొచ్చు, అందరూ లలితా శాస్త్రం పారాయణ చేస్తున్నారు, కానీ ఏ నామాన్ని, ఏ అక్షరాన్ని ఎలా చదువుతున్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చదువుతాను ఈ నామం వరకు కూడా.
విని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సరిదిద్దుకోండి, అక్షరాల్ని సరిదిద్దుకోండి అనమాట. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధి కలసక్కచ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము. ఏమీ లేదు, నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే శ ష స అవి కరెక్ట్గా పలకలేకపోతున్నారు, ఒత్తులు పలకలేకపోతున్నారు. అవి సరి చేసుకుంటే వాళ్ళు చక్కగా చదవగలుగుతారు. ఇదొక్కటి నేను లలితా శాస్త్రం చదివే వారికి, నేర్చుకునే వాళ్ళకి సూచనగా ఈ ఒక్కటే చెప్తున్నాను నేను. ఎందుకంటే ముందు అక్షరాన్ని అక్షరంగా పలకండి. ఎందుకంటే అక్షర స్వరూపుని అమ్మవారు. ఆవిడ అనుగ్రహం ఉంటే మనం ఎంతటి కఠినమైన పదాన్నైనా అవలీలుగా పలకగలుగుతాం. తర్వాత నామం అండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అప్పుడే వికసిస్తున్నటువంటి సంపెంగ పువ్వు, అంటే అరవిరిసిన సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి ముక్కు. అమ్మవారు శ్వాసలే పుష్పాలకన్నిటికీ కూడా సుగంధాన్ని పంచిపెడతాయి. సంపెంగ పువ్వులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఉంది. సంపెంగ పూలలో దగ్గర దగ్గర ఒక 150-160 రకాల సంపెంగ పూలు అనేది ఉండటం జరిగింది. కానీ ఇది మనకి తీగకి చిన్న మొక్కలాగా ఉండి తీగలాగానే ఉంటుంది ఇంచుమించు. కానీ తీగలు రావు, చిన్న మొక్కలా ఉంటుందన్నమాట. అది అచ్చంగా పైన సన్నగా ఉండి కింద కొంచెం ఓపెన్ అయి ఉంటుంది. అంటే ముక్కు షేపులోనే ఉంటుంది అచ్చంగా. మన నువ్వు పుష్పం ఎలా ఉంటుంది అలా ఉండి, కానీ కలర్ వేరే ఉంటుంది. ఆకుపచ్చ కానీ లేత పసుపు వర్ణంలో కానీ ఉంటుంది అన్నమాట. సంపెంగ రంగు అంటారు దాన్ని. అది విరుస్తూ ఉంటేనే, అంటే వికసిస్తూ ఉంటేనే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా దాని సువాసన వెదజల్లటం అనేది జరుగుతుంది. అది ఎంత సువాసన ఉన్నప్పటికీ కూడా దానికి ఒక ప్రత్యేకం ఉంది. ఏంటది? సంపెంగ పువ్వు కంటే ఏ పుష్పంలో అయినా సరే తుమ్మెదలు వాలుతాయి. జుంకారం చేస్తూ తేనెను ఆస్వాదించడానికి తుమ్మెదలు వస్తాయి. కానీ సంపెంగ పుష్పానికి తుమ్మెద రావడానికి వీలు లేదు. ఎలా? తుమ్మెద ఏ పుష్పంలో తేనె తుమ్మెద గ్రహించినట్టుగా మరి ఏ కీటకము ఏ యొక్క జీవి కూడా తీసుకోలేదు. కానీ ఆ సంపెంగ పువ్వుకులను ప్రత్యేకం ఏమిటంటే అది కిందకి కలిగి ఉంటుంది. దాని ఫేస్ ఇలా కిందకు ఉంటుంది. ఎందుకంటే అది కింద నుంచి ఇలా దూరాలంటే దానికి అవి బలపడదు. ఇలా వికసించిన పుష్పంలోనే ఎప్పుడు మనకి తుమ్మెద అనేది వాలుతుంది. ఇలా మూసుకుని ఉండి తలకిందులుగా ఇలా ఉంటే ఎలా వస్తుంది? రాదు కదండి. ఇలా ఉంటుంది, అది ఇలా వెళ్ళదు. ఆ యొక్క తుమ్మెద కింద నుంచి పైకి పోదు. కాబట్టి ఆ యొక్క అమ్మవారి నాసం ఎప్పుడు కూడా ఆ యొక్క ముద్రలో ఉండి తుమ్మెద కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. అందుకని అమ్మవారి ముక్కుని ఈ సంపంగి పూలతోటి పోలిక అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంపంగి పూలకి ఇప్పుడు నేను చెప్పిన నాసాదండ విరాజిత ఈ సంపెంగ పూలతోటి కొన్ని ప్రాంతాల్లో కొందరు ఏంటంటే శివుడికి పూజించకూడదని చెప్తారు. కానీ దానికి సరైన ప్రమాణాలు అయితే ఎక్కడ లేవు. కేతకి అంటే మొగలి పువ్వుకైతే ఉన్నది. ఆ మొగలి పువ్వుతో శివార్చన చేయకూడదు. కేవలం మండప అలంకారానికే శివుడికి పనికొస్తుంది తప్ప పూజకు అది అనర్హురాలు. కానీ సంపంగికి ఎక్కడ ప్రమాణం అయితే ఎక్కడ లేదు, ఏ ఉదాంతం కూడా లేదు. మరి లోకల్లో అక్కడ లోకాచారంగా వచ్చినట్టే తప్ప దానికి సరైన ప్రమాణం అయితే నాకైతే కనపడలేదు ఇంతవరకు. సరే, ఆ టాపిక్ వదిలేద్దాంలేండి. ఈ విధంగా
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. చక్కగా స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ ఇట్లా సొట్టలు ఉండటం, నడ్డిలాగా ఉండటం, వెడల్పుగా ఉండటం, వికృతంగా ఉండటం అట్లా ఉండదు. అమ్మవారి ముక్కు ఎంతో చాలా అందంగా ఉంటుందన్నమాట. తారాకాంతి తిరస్కారి నాసా భరణభాసురా. అటువంటి సంపెంగ ముక్కు లాగా కలిగినటువంటిది. శ్వాస ద్వారానే ప్రకృతిలోటి కమ్మని వాసనలు వెదజల్లబడేటువంటి అమ్మవారికి నమస్కారం పెట్టుకుందాం. అమ్మవారు శ్వాస తీసినా మళ్ళీ బయటికి శ్వాస వదిలిపెట్టినా ఒకలాంటి పరిమళాలు వస్తాయి ఆవిడ నాసాదండంలోంచి. ఆవిడ అమ్మవారికి ఒక ప్రత్యేకత. అటువంటి అమ్మవారి నాసానికి ఒక నమస్కారం పెట్టుకుందాం. ఆ యొక్క వచ్చే పరిమళాలే ఈ ప్రకృతిలో వచ్చేటువంటి పరిమళాలన్నీ వెదజల్లబడుతూ ఉంటాయన్నమాట. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ముక్కు కేవలం అవయవేనా? ముక్కుతో ఇంకేం పని చేయలేమా? ఏం పనులు చేస్తాం మనం ముక్కుతో చెప్పండి? మనమైతే వాసనలు చూస్తాం. ఇది బాగుంది, అది బాగాలేదు, అది చక్కగా ఉంది, అది ఒక మాదిరి ఉంది, ఇలా వాసనలు చెప్పగలుగుతాం. కానీ ఈ ముక్కు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా, ఒక పాట పాడాలన్నా, మాట్లాడన్నా, లేదా యోగాభ్యాసంలో ఊపిరిని కుంభకము రేచకము ఇవి అంటారు చూసారా, దాన్ని బిగించాలన్నా, రేచకం చేయాలన్నా, లోపల ఉన్నటువంటి వాయువుని బంధించాలన్నా, లేదా కుండలిని శక్తిని ఉత్తేజపరచాలన్నా, ఇవన్నీ వాయువే దీనికి ప్రాణాధారం. అలాగే మన గుండె కొట్టుకోవాలన్నా, మన రక్త ప్రసరణ జరగాలన్నా, మన బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, మనం పీల్చుకునేటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. మనం కొన్ని సెకండ్ల పాటు మనం ఊపిరి తీసుకోలేకపోయామంటే లోపల జీవుడు గిలగిలా కొట్టుకుని ఎగిరిపోతాడు, ఏదో రంధ్రం నుంచి ఎగిరిపోతాడు, గుండె కూడా కొట్టుకోవడం క్రమంగా ఆగిపోతుంది. అంటే ఇక్కడ శ్వాస అనేది ఎంత ముఖ్యమైనది మనం గ్రహించుకోవాలి. గాలి లేకపోతే, లోపలికి శ్వాస తీసుకోలేకపోతే మనం నిమిషాల మించి కూడా మనం బతకడానికి వీలు పడదు. కాబట్టి ఈ ముక్కు అనే అవయవం చాలా ముఖ్యమైనది. మరి అందరి ముక్కులు ఒకలా ఉంటున్నాయా? కొందరు వెడల్పుగా, కొందరు గుండ్రగా, కొందరు బుర్రగా, కొందరు పొట్టిగా, కొందరు నడ్డిగా, కొందరు వికృతంగా ఇలా ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల కానీ, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి హెరిడిటీ వల్ల కానీ, జెనెటిక్స్ కానీ, జంపింగ్ జీన్స్ వల్ల కానీ, కొన్ని వ్యాధుల వల్ల కూడా ముక్కు షేపు మారుతూ ఉంటుంది. ముందు చక్కగా ఉన్నప్పటికీ ముక్కు కొన్ని వ్యాధుల వల్ల రాను ముక్కు కూడా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇంతేకాకుండా ముక్కులో ఫిల్టర్స్ అనేటువంటి ఒక సన్నటి హెయిర్ ఉంటుంది, ఫైబర్. అదేం చేస్తుంది, మనం పీల్చుకునే గాలిలో డస్ట్ని అంతా కూడా ఆపేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి గాలి మాత్రమే లోపలికి వెళ్ళాలో చేస్తుంది. అటువంటి ఆ ఫిల్టర్ ఫైబర్స్ ఎవరికైతే చాలా తక్కువ ఉంటాయో వాళ్ళకి ఈజీగా లోపలికి డస్ట్ అంతా వెళ్ళిపోతుంటుంది. డస్ట్ వెళ్ళిపోతుంది, క్రిములు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి లోపలికి. ముక్కు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ముక్కు రంధ్రాలు సరిగ్గా ఉంటేనే మనం సరిగ్గా శ్వాసను తీసుకోగలుగుతాం. లోపల ఎడినాయిడ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. అవి చెడు వాయువుల్ని, ఇన్ఫెక్షన్ని, బ్యాక్టీరియాని, వైరస్ని ముక్కు దగ్గర ఆపేస్తూ ఉంటాయి. అట్లా గురైనప్పుడు లోపలికి వెళ్లకుండా, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకుండా ఆపినప్పుడు అవి వాపుకు గురవుతాయి అన్నమాట. ఎప్పుడైతే అది వాచిందో ముక్కు షేపులు కూడా మారిపోతూ ఉంటాయి. మాట సరిగ్గా మాట్లాడలేము, అప్పుడు అన్ని అక్షరాలు పలకవు. ఎందుకంటే అనునాసికాలని కొన్ని ఉంటాయి, ముక్కు ద్వారానే పలుకుతారు వాటిల్ని. కొంచెం ముక్కులోంచి సగం వస్తుంది అక్షరం అది. కాబట్టి ముక్కు వల్ల ఇన్ని ఉపయోగాలు. కానీ అమ్మవారికి ఇటువంటివి ఏమీ లేవు. మనం మానవ మాతృలను, జీవరాశులను కూడా మనకి ఇన్ని ఇబ్బందులు. ఆవిడకేంటండి? ఆవిడకేం లేదు అలా. ఇలా యోగాభ్యాసానికి కానీ, పుణ్యకర్మలకు కానీ, సంగీత సాధనకు కానీ ఏం చేయాలన్నా సరే ముక్కు సరిగ్గా పనిచేయటం అనేది ఇక్కడ చాలా అవసరం. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ముక్కును ధ్యానించగలిగితే వాళ్ళకి అటువంటి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. తారలు అంటే నక్షత్రాలు. మనకి నక్షత్రాలు ఎలా కనపడితే చుక్కలు చుక్కలు తెల్లగా మెరుస్తూ కనపడుతుంటాయి. వాటికన్నా కూడా ఎంతో కాంతివంతమైనటువంటి అమ్మవారి ముక్కు పొడక కలిగి ఉన్నదనమాట. చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజనం. ఆవిడ ముక్కు కూడా నీరాజనం ఇస్తారు. ఆవిడ ధరించినటువంటి బులాకి నత్తంటారు, దానికి కూడా నీరాజనం ఇస్తారు. ముక్కు కుడితేనే
స్త్రీకి వివాహ అర్హత ఏర్పడుతుంది. కన్యాదానం చెయ్యాలి తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా ముక్కు కుట్టించి తీరాలి. చెవులు చిన్నప్పుడే కుట్టిస్తారు, ఏదో అలంకార శాస్త్ర ప్రకారం చెవులు కుట్టించారు, కానీ ముక్కు కుడితేనే కన్యాదానం చేస్తారు, లేకపోతే అది కన్యాదానానికి ఫలం ఇవ్వదనమాట. ముక్కు పుడక చాలా అవసరం. ప్రతి స్త్రీ కూడా ముక్కు పుడకని ధరించి తీరాలి. ఎందుకుని? గాలిలో ఉన్నటువంటి ఏవైతే ఎలర్జెటిక్ కారణాలైనటువంటి విషతుల్యమైనటువంటి ఏవైతే వాయువులు ఉంటాయో వాటిని ఆపగలుగుతుందన్నమాట. అంత శక్తి ఈ ఒక్క ముక్కు పుల్లకు ఉంటుందన్నమాట. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. మనకున్నది ఏంటండి, మనం 27 నక్షత్రాలని మనం కౌంట్లో తీసుకుంటాం. కొన్ని కోట్ల నక్షత్రాలు పైన ఆకాశంలో ఉన్నాయి, కానీ మన భూమండలానికి సంబంధించి మనకి సంబంధించి 27 నక్షత్రాలు తీసుకుని వాటిల్ని 12 రాసుల కింద విభజించుకున్నాం. ప్రతి ఒక్క జీవి ఈ 12 రాసులకి లోపల ఏదో ఒక రాశికి సంబంధించిందై ఉంటుంది. ఆ రాశి తత్వాన్ని బట్టి, ఆ నక్షత్ర తత్వాన్ని బట్టి వాళ్ళ వేషధారణ, రుచులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ విద్యా ప్రతిభా పాఠవాలు, వాళ్ళ నడవడిక అన్నీ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళ విద్య రావట్లేదు సరిగ్గా, వాళ్ళ నడవడిక సరిగ్గా బాగాలేదు, ప్రవర్తన బాగాలేదు, తినరానివన్నీ తింటున్నారు, అనాను అంటున్నారంటే వాళ్ళల్లో ఎక్కడో నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన దోషం ఏదో ఆ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తోంది అని అర్థం. ఇది నమ్మినా నమ్మకమని ఇది వాస్తవం. ఎందుకంటే మొన్న 5-6 రోజుల నాడు కూడా కుజుడు అనుకుంటున్నాను నేను, చాలా ప్రకాశవంత నక్షత్రం మనకు చాలా దగ్గరికి వచ్చేసింది. భూమి బాగా దగ్గరికి వచ్చేసింది. చంద్రుడి పక్కనే చాలాసేపు ఉంది. అది ఇంచు మనకి దూరం నుంచి చూస్తే ఏదో ఫ్లైట్ ఏమో అనుకుంటాం, కానీ కాదు, తెల్లని కాంతులు ఇంత ఉంది అది. అప్పుడు వచ్చినప్పుడు చాలా మనస్తత్వాల్లో చాలా మందిలో చాలా రకాలుగా తేడాలు కూడా వచ్చాయన్నమాట. ఇది మనం ఒక పాయింట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు, అంటే గ్రహాలు అంటే నవగ్రహాలు అంటారు చూసారా, వాటిలో మనకి ఏ గ్రహమైనా మనకి యాంటీగా వర్క్ చేస్తున్నప్పుడు ఈ అమ్మవారి నామాన్ని కనుక మనం పారాయణ చేసినట్లయితే, రోజు పఠించినట్లయితే దాని దోషం ఉపసింపబడుతుందన్నమాట. ఎందుకని? అమ్మవారికే లోబడి ఇవన్నీ ఉంటాయి. నవగ్రహాలన్నింటికి శుభ్రంగా ఆమె పెట్టుకునే వడ్డాడానికి పెట్టుకుని ఉంది ఆవిడ చెప్పినట్టే అవి వింటాయి. కాబట్టి అమ్మవారిని మనం ధ్యానం చేసినట్టయితే దానికి సంబంధించిన దోషాలు మనకి పోతూ ఉంటాయి అన్నమాట. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇక్కడ వెలుగొందుతోంది నాసాభరణం అని అర్థం కాకుండా మనకి నవగ్రహాలన్నీ కూడా మనకి నక్షత్రాల రూపంలోనే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ నక్షత్ర కాంతి ఏ ప్రభావం అయితే మన మీద చూపిస్తుందో దానికి కొన్ని లక్షల రెట్ల ప్రభావవంతమైనది అమ్మవారి ముక్కు పుడక. కాబట్టి అమ్మవారి ఆ యొక్క నాసాగ్రాన్ని, ఆవిడ ఒక ముక్కు పుడకని మనం ధ్యానం చేసినట్టయితే మనకి ఈ గ్రహదోషాలు ఏమన్నా అయితే అవి మనకి ఉపసింపబడతాయి. శ్వాసవ్యాధులు ఉపసింపబడతాయి. లంగ్స్ మనకి శ్వాస అంటే ప్రాణాయామం చేయడానికి అనువుగా మనకి ముఖ్య కదండి కావాలి. అప్పుడు కూడా ఆ వాయువును శుద్ధి చేసి అమ్మవారు మనకి లోపలికి పంపుతుంది. కాబట్టి ఈ నామాన్ని చాలామంది సాధన చేయాల్సిన నామం అన్నమాట ఇది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకైగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ వృక్షాల్లో అమ్మవారు ఎప్పుడు చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటుంది. ఎర్రటి పూలంటే ఆవిడకి చాలా ఇష్టం. కదంబ వృక్షాల్లో కూడా చాలా రకాల చెట్టు ఉన్నాయి. వృక్షాలు అవి చాలా పెద్ద పెద్ద వృక్షాలు, ఎప్పుడు చల్లటి నీడనిస్తాయి. మంచి ఒక ఆహ్లాదభరితమైనటువంటి మత్తు కలిగినటువంటి సువాసన కలిగేవి ఉంటాయి అన్నమాట. అంటే మనం హాయిగా రిలాక్స్ అయ్యేటువంటి వాసన అది. మత్తు అంటే మత్తు వచ్చి పడిపోవటం అని కాదు, అలా కాదు. మనకి హాయినిస్తుంది. ఫీలింగ్స్ అన్నీ కూడా మనకి ఉపశమనింపబడతాయి అన్నమాట. శాంతం చేకూరుతుంది మనకి. ఈ కడిమి చెట్లలో అంటే కదంబ చెట్టు కింద మనము అమ్మవారిని ధ్యానం చేసినట్టయితే తొందరగా అమ్మవారు మనకి ఏమవుతుంది, సుముఖురాలు అవుతుంది అనమాట. అంటే వీళ్ళు నా గురించి తలుచుకుంటున్నారు అనేటువంటి ఇదే ఆవిడ సంకేతాలు ఆవిడకి వెళ్తాయి అన్నమాట, తొందరగా వెళ్తాయి. ఇంతేకాకుండా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఇంకా ఆవిడ ఏం చేస్తుంది, చక్కగా ఆ కదంబ పూలు గుత్తులు ఉంటాయి కదండి, అవి చక్కగా ఈ చెవుల పక్కన ఎంతో ఫ్యాషన్గా పెట్టుకుంది. గుత్తులు పెట్టుకుంటుంది ఆవిడ ఒక పువ్వు. ఎందుకంటే ఆవిడది
చాలా పెద్ద కేశ సంపద. ఇంత కొత్తిమీర కట్టల్లాను ఇంత ఇంత ముడులు అట్లా కాదు, చాలా పెద్ద కేశం ఆవిడది. అటువంటి అమ్మవారు ఆ ఎర్రటి గుత్తుల పూలను చక్కగా పెట్టుకుని లూజుగా హెయిర్ వదిలేసుకుని కింద చిన్న ముడి వేసుకుని విహరిస్తూ ఉంటుందన్నమాట. ఇలా లేదా లూజుగా జడ వేసుకుని, వాళ్ళు జడ అంటారు చూసారు, అలా వేసుకుని విహరిస్తూ ఉంటుంది. మనం కూడా స్త్రీలు అమ్మవారిని ఇమిటేషన్ చేయగలిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. చక్కగా ఇంత బొట్టు పెట్టుకుని, కాటికి పెట్టుకుని, ముక్కు పుడక పెట్టుకుని, ఆ కదంబ పూలు ఏవైతే ఉన్నాయో వీటిలో చక్కగా ఇలా మనం కూడా చెవుల పక్కన పెట్టుకుని ఉంటే ఎంత ఆకర్షణీయంగా ఉంటాం. భర్త కూడా ఎంతో సుముఖంగా ఉంటాడు అప్పుడు. అమ్మవారి అలంకారాలన్నీ అవే. అమ్మవారి లాగానే మనం తయారవ్వాలి. పసుపు రాసుకుంటాం కాళ్ళకి, చక్కగా మొహానికి పసుపు రాసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము, కాటికి పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకుంటున్నాం అంటే దేనికి? మనం కూడా అమ్మవారిలాగే ఉంటామని అర్థం అన్నమాట. అమ్మవారికి ఎంత శక్తి, సమర్థత, ఆకర్షణ ఉందో అందులో నూరో వంతైనా మనకి రాదా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అమ్మ ఆవిడ అందరిలోనూ ఉంది. అమ్మని మనం అందరిలోనూ దర్శించగలగాలి. ప్రతి స్త్రీలో కూడా అమ్మవారిని మనం చూడగలగాలి. అది చిన్నపిల్ల, పెద్దపిల్ల, ముసలావ, ముత్తవ, తాతవ్వ, వీళ్ళు ఎవరైనా కానీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. ఈ లోకాలన్నింటినీ వెలుగువంతం జ్ఞానం ఇవ్వటం కోసమే మనకి స్త్రీ స్వరూపం అనేది ఇక్కడ మనకి భూమండలానికి లభించినటువంటి ఒక గొప్ప శక్తి అన్నమాట. అందుకే అమ్మవారిని ఎప్పుడు కూడా ప్రతి స్త్రీలో అమ్మవారిని దర్శించగలగాలి. ఏ స్త్రీ జీవుని కూడా కొట్టకూడదు, తిట్టకూడదు, బాధించకూడదు, ఏడిపించకూడదు. ఎవరైనా సరే స్త్రీలో ఎప్పుడు కూడా ముఖంలో ముఖం పెట్టి కూడా మాట్లాడటానికి వీల్లేదు. పాదాలు చూసి మాట్లాడాలి. మాతృభావన, నీ పాదాలకి నమస్కారం అన్న భావంతో పాదాలు చూసి నమస్కారం పెట్టాలి. స్త్రీలు కూడా పాదం కూడా కింద కనపడకుండా చీర కట్టుకోవాలి, వస్త్రధారణ ఉండాలి. గోరు కూడా కనపడకూడదు బయటికి. పతివ్రతలు ఎప్పుడు కూడా నిండుగా ధరించి ఉంటారు వస్త్రాన్ని, వాళ్ళ పాదాలు కూడా కనపడవు. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట స్త్రీ అని. అంతే తప్ప ఎక్కడికో బట్టలు వేసుకుని వికృతంగా తయారీ అవయవాలన్నీ కనపడుకుంటూ అది సరైన పద్ధతి కాదు. మన సాంప్రదాయం అసలు కానే కాదు. భారతీయులందరూ కూడా, భారతీయ స్త్రీలందరూ కూడా మహారాణులతో సమానం చెప్పుకున్నాం, మనం కింద అమల్లో చెప్పుకున్నాం. కాబట్టి మనం నిండైన వస్త్రధారణ తప్పకుండా ధరించాలి. కాకపోతే ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి మనం జీన్స్ ప్యాంట్లని, లేకపోతే చుడీదార్లని, పంజాబీలు వేసుకుంటున్నాం. సరే, మీ కంఫర్ట్ కోసం అని చెప్పి మీరు కూడా సద్యోగం వెలగబెడుతున్నారు కాబట్టి వేసుకోండి. ఏ డ్రెస్ వేసుకున్నా నిండుగా తయారవ్వండి. ఎక్కడ అవయవాలు కనపడకూడదు, ఎక్స్పోజింగ్కి చేయకూడదనమాట. అప్పుడు మీ అమ్మతనం, స్త్రీత్వం, ఆడతనం, మాతృత్వం అన్నీ కూడా చక్కగా నిలబడి అందులో అమ్మవారి దర్శనాన్ని అందరికీ కలుగుతుంది. ఎక్కడ ఒకడని వెప్పుకు తిరిగారనుకోండి, అమ్మవారికి నచ్చదు, మీలో ఉండదు ఆవిడ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రితాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ. అగ్నిస్వరూపుడైనటువంటి అమ్మవారు, హిరణ్యవర్ణం కలిగినటువంటి అమ్మవారు మనని ఆవహించి ఉండాలంటే ఇది మన మనసు, శరీరము, మన ఆలోచన విధానము, వస్త్రధారణ అన్నీ కూడా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అమ్మవారు మనని ఆవహించటానికి అవకాశంగా ఉంటుందన్నమాట. ఎట్టా పడితే అట్ట తయారవుతాం, గలీజుగా తయారవుతుంటే అమ్మవారు ఉండదు, వెళ్ళిపోతుంది మీలోంచి. అప్పుడు మీ వర్చస్సు కోల్పోతారు, అందాన్ని కూడా కోల్పోతారు. తాటంకయుగుళీభూత కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర. మనోహరుడు, అమ్మవారు మనోహరుడు ఎవరండి? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కూడా ఆ రూపం అంటే చాలా ఇష్టం అన్నమాట. అబ్బా, అమ్మవారు ఎంత అందంగా ఉంది అనుకుంటాడు. చక్కగా పూల గుత్తులు పెట్టుకుని, ఎర్రటి చీర కట్టుకుని, చక్కగా మువ్వలు పెట్టుకుని, పసుపు రాసుకుని, పారాయణ పెట్టుకుని ఆవిడ అలా కదంబ వృక్షాలు విహరిస్తుంటే శివుడు కూడా ఆవిడ వెనకాల వెళ్ళిపోతాడు అన్నమాట. అంత అందంగా ఉంటుంది అమ్మవారు. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర. ప్రతి స్త్రీని గౌరవించి ఖచ్చితంగా తీరాలి. ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్త్రీకి వశమై ఉండాలి. ఆరాధన అంటే అదే అర్థం. తనని ఏ స్థితిలో కూడా దూషించకూడదు, తృణీకరించకూడదు. ఆవిడ ఏదన్నా కోరిందనుకోండి, ఆ కోరికలు కూడా తీర్చాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుందన్నమాట. ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తున్నారో, ప్రకృతి ఆరాధన చేస్తున్నారో, స్త్రీ ఆరాధన చేస్తున్నారో ఆ స్త్రీలో అమ్మవారిని చూడగలగాలి. తల్లి, తోబుట్టువు, కోడలు, కూతురు వీళ్ళందరూ కూడా పురుషుడికి
సమాన స్థాయిలో చూడమని మన ధర్మశాస్త్రం చెప్తోంది. ఒక్క భార్యకి ఇందులో మినహాయింపు ఇచ్చారు. ఎందుకని? భార్య ద్వారా ఇంకా కొన్ని కోరికలు తీరాలి కాబట్టి భార్యాస్థానం ఇంకో రకంగా చెప్పబడింది. కానీ ఇక్కడ తల్లి, సోదరి, కూతురు, కోడలు ఒక స్థాయి వాళ్ళు, ఒక్క గౌరవాన్ని పొందగలిసిన అర్హత ఉన్నటువంటి వాళ్ళు తప్ప వీళ్ళని వేరే దృష్టితో ఎప్పుడు కూడా చూడకూడదు, వీళ్ళని తూలనాడకూడదు, వీళ్ళని బాధ పెట్టకూడదు. వీళ్ళకి సకలమైనటువంటి సంరక్షణ ఇవ్వవలసిన బాధ్యత ఒక పురుషుడి మీద ఉంది. అంతే తప్ప భార్య ముఖ్యం, భార్య చెప్పిందే వేదం, మిగతా ఎవరు నాకు అక్కర్లేదు, మీ ఇంటికి చుట్టాలు వస్తే ఎళ్ళగొట్టండి, తల్లిని ఎళ్ళగొట్టండి, చెల్లెని ఎళ్ళగొట్టండి, కోడల్ని ఎళ్ళగొట్టండి, ఇది సాంప్రదాయమైన విధానం కాదు. ఒక్క భార్యలోనే ఆవిడ మొహం చూసి మాట్లాడచ్చు పురుషుడు తప్ప మిగతా ఏ స్త్రీతో కూడా మొహం చూసి మాట్లాడటానికి వీలు లేదు. సోదరి, తల్లి, తోబుట్టు, కూతురు, కోడలు వీళ్ళతో మాట్లాడాలన్నా సరే తల వంచుకుని మాట్లాడాలి పురుషుడు, ఏ పురుషుడైనా సరే. ఎందుకని? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, వీళ్ళందరూ తల్లితో సమానం చెప్పబడుతోంది. తల్లితో నువ్వు ఎలా మర్యాదగా మంచిగా మన్ననగా మాట్లాడతావో తల వంచుకుని, అప్పుడు నీకు వాళ్ళ దీవెన కూడా లభిస్తుంది. వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా, నీవు అనుకున్న పనులను చక్కగా చేయగలుగుతావు. ఇది ఈ నేటి సమాజంలో పురుషులందరూ కూడా గ్రహించుకోవలసింది. లేకపోతే ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. టీవీ పెట్టినా, పేపర్ చూస్తున్నా, ఏ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నా ఎప్పుడు అకృత్యాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఇక్కడ అనేది మనం గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ మనకి ఎప్పుడైతే మాతృభావం ఉందో స్త్రీల పట్ల, అప్పుడు మనం చెడుగా ఆలోచించే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని, చేతులు కట్టుకుని స్త్రీ దగ్గర నిలబడాలి. ఒక భార్య దగ్గర నీ ఇష్టం ఎలా అయినా ఉండు, ఈ నలుగురు దగ్గర మిగతా స్త్రీల దగ్గర కూడా తల ఎత్తడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానం మన భారతదేశం మన స్త్రీలకి కల్పించింది. ఇక్కడ అంతే, స్త్రీలను అణగదొక్కేశారు, స్త్రీలను వంటింటిని కుందేలు చేశారు, స్త్రీలను ఇంట్లో కుక్కపిల్లని చేశారని చెప్పి ఏమిటేమిటో అంటున్నారు. ఈ శాస్త్రం తగలేయండి, ఆ శాస్త్రం తగలేయండి. ఎవరు చెప్పారు నీకు శాస్త్రాన్ని తగలేయమని? అర్హత నీకేముంది? పూర్తిగా చదివేవు? అసలు చదివితే కదా తెలిసేది. స్త్రీ బాహాటంగా రోడ్డు మీదకి వచ్చేసిందంటే ఎంతమంది కళ్ళు పడుతున్నాయి. అందుకని స్త్రీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు పురుష ప్రపంచం. మనకు అదే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మన ధర్మశాస్త్రంలో కూడా ఇది ఉంది. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అంటే అదొక్కటే పట్టుకుంటారు. నిజంగా స్వతంత్రం నుంచి స్త్రీ ఏదన్నా ఒక్క కార్యం చేయలేటప్పుడు అది ఎన్ని ఆటుపాట్లకి లోటుపాట్లకు లోనవుతుందో మీరు గమనించారా? స్త్రీకి ఎందుకు అంత కష్టం? హాయిగా ఇంట్లో కూర్చుని చిన్నక ఇల్లు దిద్దుకోకేం తప్పే ఉందండి? నీకు అవకాశాలు లేవు, ఇల్లు గడవదు, వెళ్ళు. నువ్వు స్త్రీ ఏ పనైనా చేయగలుగుతుంది. లలితా అమ్మవారు అదే కదండి, ఎవరి వల్ల కాని పనులని లలితా శాస్త్రం అంతా చేసి చూపించింది ఆవిడ. స్త్రీ శక్తిని తనలో అణుచుకుని ఉండాలి తప్ప బహిర్గతపరచకూడదు. తన శక్తి కానీ, సమర్థత కానీ, తన అందం కానీ ఏదైనా సరే బహిర్గతపరచకూడదు. గుట్టుగా ఉండాలి స్త్రీ. ఎప్పుడు కూడా గుట్టుగా ఉంటేనే స్త్రీ మాతృస్వరూపం అనేది మనకి దర్శించగలుగుతాం. లేకపోతే ఇంకో రూపాలతో అని చూడాల్సి వస్తుంది అన్నమాట స్త్రీని. కాబట్టి నేటి సమాజం, మన భారతదేశం కదా, ప్రపంచం అంతా తెలుసుకోవాలి స్త్రీ స్వరూపం ఎటువంటిది, స్త్రీని ఏ దృష్టితో చూడాలి, స్త్రీ అంటే ఎవరు, స్త్రీకి ఎంత శక్తి సమర్థత ఉంది, ఇవన్నీ గమనించుకుని స్త్రీ పాదాలు చూసి మాట్లాడండి. స్త్రీలందరూ కూడా పాదాలు కూడా కనపడకుండా వస్త్రధారణ చేయండి. ఇది తెలుసుకోవాల్సిన సత్యం. మన మనుధర్మశాస్త్రం కాల్ చేశారో అది తప్పు, అది పనికిరాదు అంటారు కదా. అందులో ప్రతి పుస్తకంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి, మంచి చెడు రెండు ఉంటాయి. అందులోనూ మంచిని గ్రహించే ప్రయత్నం చేయండి. మీరు తగలబెట్టేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. ఇప్పుడు పుస్తకం అసలు తగలబెట్టకూడదు. పుస్తకం అంటే సరస్వతి స్వరూపం. అదే పుస్తకమైనా కావచ్చు, ధర్మశాస్త్రమా, నవల, కథ, చందమామ, బాలమిత్ర, ఇంకో పురాణమా, ఇంకో ఏదైనా సరే పుస్తకాన్ని ఎప్పుడు తగలబెట్టకూడదు, తొక్కకూడదు, పైగా చెత్త ఎత్తి పడేయకూడదు. పేపర్లలో చెత్త ఇవి ఎత్తి పడేస్తుంటారు, అట్లా కూడా చేయకూడదు. పుస్తకం అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపం. మనం ఇప్పుడు జ్ఞానశ్లోకంలో చెప్పుకున్నాం, పుస్తకాన్ని ధరించి ఉంటుంది అమ్మవారు అంటే అమ్మవారి చేతుల్లో పుస్తకం ఉందని అర్థం. దాన్ని ఎలా దూషిస్తారు, ఎలా కాలుస్తారు మీరు? తప్పు కదా అది. ఏం చెప్పింది అందులో మన ధర్మశాస్త్రంలో? స్త్రీని ఈ విధంగా గౌరవించమని చెప్పింది, సమస్థాయి ఇవ్వమని చెప్పింది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. సరే అది పెద్ద టాపిక్ లేండి, అది వెళ్తే అది వదిలేద్దాంలేండి. కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల
ఆ యొక్క అమ్మవారి మొహం తపనోడుప మండల, అది ఎవరికి? పరమేశ్వరుడికి కలిగిస్తోంది. అమ్మవారు చక్కగా ఇంత తాటంకాలు పెట్టుకుంటుంది. ముందు నామంలో మనం చెప్పుకున్నాం, సూర్యుడు చంద్రుడు అమ్మవారికి తాటంకాలని చెప్పి. వాటి మీద శ్రీచక్రాలు కూడా ఉంటాయి అన్నమాట. పైన దుద్దు, కింద బుట్టలాగా వెళ్లాడుతూ ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అమ్మవారికి అవగాహనకు వస్తూనే ఉంటాయి. ఆ అమ్మవారి ముఖం ఎలా ఉంది? మన్మథ రథంలాగా ఉంది. తపనోడుప మండల తాటంక యుగుళీభూత తపనోడుప మండల. ఈ వెలుతురులన్నీ కూడా అమ్మవారి చెక్కిళ్ళ మీద గడి ఆ యొక్క సూర్యచంద్రుడు చెప్పిన మాటలు ఆవిడ వింటూ, ఇట్లా సరస్వతీదేవి గానం చేస్తుంటే ఆ శబ్దాన్ని వింటూ, లక్ష్మీదేవి విసురుతుంటే ఇంకా ఏవో చెప్తుంటే అవి వింటూ తల ఆడిస్తోంది అమ్మవారి. ఇలా అవునా, అలాగా, ఓహో, ఇలా ఊపుతుంటే ఆ తాటంకాలు, వజ్రాలు ఇమిడినటువంటి ఆ తాటంకాలు ఊగుతూ ఉంటే అమ్మవారి చెక్కిళ్ళ కాంతి పడి రెట్టింపు కాంతి కలిగి ఒక రథం, మన్మథ రథం వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందిట పరమేశ్వరుడికి. అలా అమ్మవారు తల ఆడిస్తుంటే చాలా ఇష్టంట. అలాగే చూస్తూ ఉండిపోతాడు అమ్మవారిని. అమ్మవారు అంత అందంగా ఉంటుంది. తాటంక యుగళీభూత తపనోడుప మండల. స్త్రీలందరూ కూడా ఎంత బంగారాన్ని, ఎంత సువర్ణాన్ని చెవులకు ధరిస్తే అంత మీ భర్తలకి మంచిది. ఎప్పుడు కూడా బోసి చెవులతో ఉండకూడదు. భర్త ముందు అసలు ఉండకూడదు. అన్నీ పీకేసి అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడు పెద్ద పెద్ద ఆభరణాన్ని ధరించి ఉండాలి. లేదా చెవు నొప్పి వచ్చింది, ఇంకేదో ప్రాబ్లం ఉంది, చిన్నమైనా సరే పెట్టుకోండి. కానీ అసలు లేకుండా బోసి చెవులతో ఎవరికి కనపడదు. భర్త ముందు అసలు నిలబడకూడదు. ఎందుకని? ఇవన్నీ కూడా సువాసునులు, ముత్తైదులు ధరించినటువంటి ఆభరణాలు. ఇవన్నీ కూడా తాటంకాలు, ముక్కు పుడక, పాపిడి బిళ్ళ, ఇవన్నీ కూడా స్త్రీ ధరించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆభరణాలు అన్నమాట. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ముందు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆ వెలుతురు, కిరణాలు, తేజస్సు ఏదైతే ఉందో అది ఒకదానికొకటి ఇలా కిరణాలు ఇలా ఢీ కొట్టుకుని కొత్త కిరణం ఏర్పడి ఈ విశ్వంలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నిటికీ కాంతినిస్తున్నాయి. మనం అనుకుంటే సహజ కాంతి ఉంది వాటికి, అందుకే అది నక్షత్రం అనుకుంటాం. కానీ నక్షత్రాలు కొంతవరకు అవి తేజస్సును కలిగి ఉండి తర్వాత అవి రాలిపోతున్నాయి. తర్వాత తేజస్సును కోల్పోయి మామూలుగా అయిపోయి డెడ్ అయిపోతున్నాయి అవన్నీ కూడా. ఎందుకని? అమ్మవారి కిరణం ఇంకా అక్కడ పట్టలేదనమాట. అమ్మవారి కిరణం పడినంతసేపే అది అలా ఉంటుంది. ఎందుకంటే మన సమయానికి, బ్రహ్మ సమయానికి, అమ్మవారి సమయానికి చాలా తేడా ఉంది. అమ్మవారు ఒకసారి తలాడిస్తే 1,00,000 సంవత్సరాలు ఉంటుంది ఆ కాంతి వాటికి గ్రహించుకుంటాయి. అప్పుడు మన భూమండలం అంతా కూడా కాంతివంతం అవుతుంది. సూర్యుడికి కూడా అంతే. సూర్యుడు ఏమేమి ఉన్నాం? హీలియం ఉంది, కోబాల్ట్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డై అన్నీ ఉన్నాయి సూర్యుడిలో కూడా. నిరంతరం రగులుతూనే ఉంటుంది కాంతి 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 పుంజాలన్నమాట. ప్రభాధాళధళ్యచ్చ విచ్చారితాకారి సౌందర్యధుర్యం. అమ్మవారి సౌందర్యం ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పుకున్నాం. ఒక కిరణము కలిపి ఇలా ఢీ కొట్టుకుని కొత్త కాంతి పుంజాలు ఏర్పడుతున్నాయి. అంత చక్కటి కాంతివంతమైనటువంటి ఆవిడ అమ్మవారి ఆభరణాలు చెక్కిళ్ళతో పోటీ పడుతున్నాయి. చెక్కిళ్ళతోటి ఆ నీడలు కూడా పడి, ఆ కిరణ కాంతి పడి ఇంత శోభాయమానంగా మనకి ప్రకృతి అంతా కూడా, బ్రహ్మాండాలన్నీ కూడా వెలుగును నింపుతోంది అమ్మవారు. అటువంటి అమ్మవారి ముఖం అంటే శివుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ప్రసన్నుడైపోతాడు. మనం హరుడు హరించేస్తాడు అమ్మో అని భయపడుతున్నాం కదా, అమ్మవారి మొహం చూడంగానే కామైపోతాడు పరమేశ్వరుడు. ప్రతి స్త్రీ కూడా అందుకే భర్తకి ఉపశమనంగా ఉండాలి, శాంతి స్థానమై ఉండాలి, భర్తని సేద తీర్చగలగాలి, భర్త కోరికలు ఏమున్నాయో చూసుకునేవి తీర్చగలగాలి, ఎటువంటి పదార్థాలు ఇష్టపడతారో అవి చేసి పెట్టగలగాలి. ఇప్పుడు నేను చేయను పో, నాకేం సంబంధం లేదు, నాకే ఇప్పుడు ఏమద్దు పో, అట్లా ఎప్పుడు తూలనాడటానికి వీల్లేదు. ఎందుకని? సాక్షాత్తు భర్త అనేది అక్కడ పురుషుడు ఒక మనిషి కింద చూడకూడదు, పరమేశ్వరుడి కిందనే భావించాలి. భర్త అంటే పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు. లేవంగానే భర్త పాదాలు కూడా నమస్కారం పెట్టాలి. ప్రతి స్త్రీ కూడా నమస్కారం పెట్టి మిగతా పనులు చేసుకోవాలి. కానీ ఇప్పుడు అవన్నీ మనం ఎంత ఆచరిస్తున్నామో ఏంటో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోగలగాలి. చెప్తే బాధ అనిపిస్తుంది కదండి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పతివ్రత అమ్మ స్త్రీ యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా
మమ్మల్ని ఏదో నిర్బంధించేశారు, మాకు ఫ్యాషన్లు తెలియకుండా చేశారు, మమ్మల్ని వంటింట్లో కుందేలు చేశారు, గిన్నెలో ఎలుకని చేశారు, ఇవి చెప్పడం వచ్చింది తప్ప ఎందుకు చెప్తున్నారు నీకు అర్థం కావట్లేదు. నువ్వు విచ్చలవిడిగా బట్టలు సగం సగం బట్టలు రోడ్డు మీద ఎంత తిరుగుతున్నావో, ఎంతమంది నీచుల కళ్ళు నీ మీద పడుతున్నాయో, నీచభావాలు వస్తున్నాయో వాళ్ళకి అది నువ్వు గమనించావా? ఆ నీచభావం వస్తుంది నీకు సంతోషం అనిపిస్తోందా? ఆహా నేనే అందంగా అందరికన్నా నన్ను మెచ్చుకుంటారు అనుకుంటున్నావా? అది చాలా పొరపాటు. నీ జీవుడికి ఉద్ధరణ అనేది ఇంకా ఉండదు, ఇహంలో ఉండదు, పరంలో కూడా ఉండదు, అన్నీ కోల్పోవాల్సి వస్తుందన్నమాట. అందుకే భర్త స్థానం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఇంట్లో మన పూజా మందిరంలో కదలకుండా కూర్చునున్న దేవుడు ఎలాగో ఇంట్లో కదిలే దేవుడు అని భావన రావాలి నీకు భర్తను చూడంగానే. అప్పుడు ఆయన ఇష్టాయిష్టాలను నువ్వు గౌరవించగలుగుతావు, ఆయన రుచులకు ఏముందో అవి నువ్వు చేసి పెట్టగలుగుతావు, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోగలుగుతావు, నొప్పించకుండా ఉండగలుగుతావు. అసలు స్త్రీకి పూజ కూడా చేయక్కర్లేదని చెప్తాను శాస్త్రం. నీ భర్తకి ఏం కావాలన్నీ నువ్వు తీర్చిదిద్దావా? నీ అత్తమామల్ని తీర్చిదిద్దుకున్నావా? నీ పిల్లల్ని తీర్చిదిద్దావా? నీ ఇంట్లోకి వచ్చే అతిథుల్ని తీర్చిదిద్దగల వాళ్ళకి చేసి పెట్టావా? చాలు, స్త్రీకి పూజ అయిపోయింది. ఇదంతా కూడా ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు. అక్కర్లేదని కాదు, ఇవన్నీ చేస్తే నువ్వు అక్కడ కూర్చుని పూజా మందిరం దగ్గర లేదా ఒక గుళ్ళో చేసిన ఫలితం నీకు ఆల్రెడీ నీకు వచ్చేసేస్తుంది. అంత పవిత్రమైనటువంటి సంబంధం భార్యాభర్తల సంబంధం. ఒక దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు స్త్రీ, ఇంట్లో ఇల్లు దిద్దుకుంటే చాలని చెప్తోంది. అంటే దేవాలయానికి వెళ్ళొద్దు అని కాదు, వెళ్ళలేని అవకాశం ఉంటే వెళ్ళండి. ఈ పనులను చక్కబెట్టుకుని ఖాళీ సమయం ఉంటే వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, లేదా ఇంకా మంచి క్షేత్రానికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఇవి చాలా ముఖ్యం నీకు. ఇది ఒక వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పవిత్రమైన భావనలు. ఒక్క మన భారతదేశానికి మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే మనం ఎంత గొప్పవాళ్ళని చెప్పండి. అసలు మిగతా కంట్రీస్కి అవి లేవు, మిగతా మతస్థులకు అవి లేవు, మిగతా దేశాల వాళ్ళకి అవి ఎవరికీ లేవు. వాళ్ళకి లేని మనకున్నాయి కాబట్టి మనం చూసి వాళ్ళు ఎక్కిరించడం మొదలుపెట్టారు. మనం ఏం చేస్తున్నాం? అవే నిజం కావచ్చు, అవే ఫ్యాషన్ కావచ్చు, అవే గొప్ప అనుకుంటున్నాం. అక్కడ మనం జారిపోతున్నాం. జారకుండా గట్టిగా పట్టుకోండి. మన వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని, మన సదాచారాన్ని, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే మన దేశం భద్రంగా ఉంటుంది, మన ఊరు భద్రంగా ఉంటుంది, మన ఇల్లు కూడా భద్రంగా ఉంటుంది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగుళీభూత తపనోడుపమండల. ఇన్ని బ్రహ్మాండాలకి కూడా కావాల్సిన వేడిని, వెలుతురిని, జ్ఞానాన్ని అన్నీ అందిస్తోంది అమ్మవారు. అమ్మవారు ఒక్క ఆభరణమే అందిస్తోంది మనకి. అమ్మవారు ఇంకెంత శక్తివంతురాలు అనేది మనం గమనించాలి. ప్రతి స్త్రీ కూడా ఇక్కడ మనం అమ్మవారని చెప్పుకున్నాం. అంటే అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో స్త్రీకి కూడా అంత శక్తి ఉంటుంది. స్త్రీని తక్కువ అంచనా వేయటం, సామాన్యంగా చూడటం, చులకనగా చూడటం ఎప్పుడు చేయకూడదు. పురుషుడిలో ఒక వీర్యకణం ఒక సంతానాన్ని పుట్టించాలంటే 3 నెలలు మాత్రమే మోయగలుగుతాడు పురుషుడు. 3 నెలలకు అది మెచ్యూర్ అవుతుంది. ఆ కణం పురుషుడికి మెచ్యూర్ అవుతుంది లోపల. అప్పుడు అది గర్భాన్ని కలిగించటానికి, కొత్త శిశువుకి జననానికి కారణం అవుతుంది. ఆ తర్వాత తల్లిలో అదే జీవుడు 9 నెలలు మోస్తుంది. పాపం 9 నెలల 9 రోజులు మోస్తుంది. అంటే 40 వారాలు మోస్తుంది. తల్లి మోస్తుంది అన్ని రోజులు, పురుషుడు మోయలేడు దాన్ని. అంటే తల్లికి ఇక్కడ ఎంత సమర్థవంతురాలు, ఎంత శక్తివంతురాలు. 9 నెలల పాటు నాన్ స్టాప్గా ఒక 3-4 కిలోల వస్తువు ఏదైనా సరే మీరు ఇలా పెట్టుకుని ఆపకుండా దింపకుండా మోయగలగండి చూద్దాం. మీ వల్ల అవుతుందా? పురుషుల వల్ల అవుతుందా? ఎంత శక్తివంతుడైనా సరే అవుతుందా? కాదు. అంటే ఇక్కడ స్త్రీ శక్తిని అంచనా వేయండి మీరు, ఎంత శక్తి ఉందో స్త్రీకి. అట్లాగే పురుషుడు కొన్ని మిలియన్ల కణాలను విడుదల చేస్తాడు సంభోగం చేసే సమయంలో. స్త్రీ 1 అండం లేదా 2 అండాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ ఓడిపోతాయి కణాలన్నీ. స్త్రీ అబల అంటున్నారు కదా, కాదు. పందులే గుంపులుగా వస్తాయి కదా, సింహం ఒకటిగానే వస్తుంది. అంటే ఇక్కడ స్త్రీయే సింహం అయింది. అందుకే అమ్మవారు సింహవాహిని. ఆ స్త్రీ శక్తి అంతా కూడా మనకి ప్రసాదించింది అమ్మవారు సృష్టి చేయటానికి. ఆవిడ సృష్టికి మొత్తలు మూల కారణం ఆవిడైతే దాన్ని మనం పునరుద్ధరించి కొనసాగించడానికి ఇక్కడ స్త్రీ కారణం. అందుకే స్త్రీకి అంత శక్తి ఇచ్చింది అమ్మవారు. ఎంత వేదనైనా భరించగలదు, ఎంత సంతోషాన్నైనా భరించగలదు, ఎంత బాధనైనా భరించగలదు, ఎంత ఉత్కృష్టాన్నైనా తట్టుకోగలుగుతుంది. స్త్రీ అంటే మాతృస్వరూపిణి, శక్తివంతురాలు, చాలా తెలివితేటలు కలది,
పురుషుడి కన్నా 7 రెట్ల శక్తి ఉన్నది. అబల కాదు స్త్రీ. అబలాన్ని ముద్ర వేసి పురుషుడు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, ఆవేశపడుతున్నాడు. నేను గొప్పవాడిని, నేను గొప్పని అహంలో ఉంటాడనమాట. అది చాలా తప్పు. స్త్రీ లేకపోతే అసలు విశ్వమే లేదు, సృష్టే లేదు, జీవులే లేవు, ఏ జీవి ఉండదు, ఎవరూ ఉండరు. కాబట్టి స్త్రీకి ఆ మాతృభావనతోటి అందరూ ఒక్క నమస్కారం పెట్టండి. మీకు తల్లి ఉందా ఇంట్లో, తల్లికి నమస్కారం పెట్టండి. ఆవిడ చేత్తో ఇంత ఏదైనా తినండి, నీళ్లు తాగినా చాలు, మీ జన్మ ధన్యం. లేదు, తల్లికి తలుచుకుని నమస్కారం పెట్టండి. మాతృదేవోభవ మొదటి స్థానం ఇచ్చింది మనకి. గురువు ఆవిడే, దైవం ఆవిడ, అన్నీ మనకి చెప్తోంది. ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ యొక్క మాతృస్వరూపునికి మనం నమస్కారం పెట్టుకుందాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ. అందరిలో అమ్మలా ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క మాతృస్వరూపునికి నమస్కారం పెట్టుకుంటూ, జై హింద్, మేరా భారత్ మహాన్.